నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఏ ఆర్గనైజేషన్ విడుదల చేస్తుంది? గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేస్తుంది. ఈ రిపోర్ట్ను సంవత్సరానికి 2 సార్లు ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ప్రచురిస్తారు. ఇక మొదటిది, మేఘయాన్ 25 థర్డ్ ఎడిషన్ ను హోస్ట్ చేసిన ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ మేఘయాన్ 25 థర్డ్ ఎడిషన్ కు ఆతిథ్యమిచ్చింది. న్యూఢిల్లీలోని నౌసేనా భవన్లో జరిగిన వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సదస్సును ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వర్చువల్ గా ప్రారంభించారు. వాతావరణ, సముద్రాల గురించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడం, సముద్ర సేఫ్టీ, క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ లో సహకారం దీని ముఖ్య ఉద్దేశం. ఇక రెండవది, గ్లోబల్ యంగ్ లీడర్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డుకు ఎంపికయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్స్ లిస్ట్ లో ఆయనకు స్థానం దక్కింది. 40 ఏళ్లలోపు వయసు ఉండి వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. గ్లోబల్ యంగ్ లీడర్స్ అవార్డు లిస్ట్ లో మొత్తం 50 దేశాల నుంచి 116 మంది నాయకులు ఉండగా భారత్ నుంచి 7 ఎంపికయ్యారు. WEF అనేది 1971లో జర్మన్ ఇంజనీర్ క్లాస్ స్వాబ్ స్థాపించిన ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇక మూడవది, టాంజానియాలో హాటెస్ట్ ఇయర్ గా 2024. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన టాంజానియాలో గత ఏడాది 2024 అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఆ దేశంలోని వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం 2024 సంవత్సరంలో దేశ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున పగటి ఉష్ణోగ్రత 24.3 డిగ్రీలు ఉండగా రాత్రి ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలుగా నమోదైంది. ఇక నాలుగవది, 5 సైనికులకు మాక్ గ్రెగర్ మెమోరియల్ మెడల్స్. 2023-24 సంవత్సరాల్లో సైనిక, నిఘా, అన్వేషణ, సాహస యాత్ర వంటి విభాగాల్లో అద్భుత భాగస్వామ్యమిచ్చిన 5 సైనిక సిబ్బందికి మాక్ గ్రెగర్ మెమోరియల్ మెడల్స్ లభించాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ న్యూఢిల్లీలోని యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. వింగ్ కమాండర్ డి పాండా, ఎలక్ట్రికల్ ఆర్టిఫైయర్ రాహుల్ కుమార్ పాండే, చీఫ్ ఎలక్ట్రికల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిఫైయర్ రామ్ రతన్ జాట్, సార్జెంట్ ఝుమర్ రామ్ పునియా, కర్నల్ రణ్వీర్ సింగ్ జంవాల్ ఈ మెడల్స్ అందుకున్నారు. ఇక ఐదవది, రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఢిల్లీలోని ఆయుష్ భవన్ లో రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవ స్పెషల్ సెషన్ నిర్వహించింది. ఆయుష్ సిస్టమ్స్ ని ప్రమోట్ చేయడం, సామాన్య ప్రజలకు వాటి బెనిఫిట్స్ గురించి చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, కాళీఘాట్ స్కై వాక్ ఏ రాష్ట్రంలో ఉంది? దానిని ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.